వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ ఏడాది పాలస్తీనియన్లకు దినదిన గండంలా గడిచిందని పేర్కొన్న ఇజ్రాయెల్ హక్కుల సంఘాలు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ బీఎన్పీని ఓడిస్తుందని అంచనా వేస్తున్న విశ్లేషకులు. బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా 46 లక్షల పేర్లు అవుట్. పదేళ్లలో తెలంగాణను నంబర్ 1 రాష్ట్రంగా మారుస్తామని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సాధికారతే తెలంగాణ విజన్ డాక్యుమెంట్కు మూలస్తంభమని తెలిపిన మంత్రి సీతక్క. తాగుబోతులకు ఓ దేవుడు ఉన్నాడన్న సీఎం వ్యాఖ్యలపై రగడ. ఓయూ హాస్టల్లో నాసిరకం భోజనం పెట్టడంపై విద్యార్థుల నిరసన. కోటి ఆశలు కొంగొత్త ఆకాంక్షలతో యావత్ ప్రపంచం కొత్త ఏడాదిని స్వాగతిస్తుంది. కానీ గాజాలో మాత్రం ఈ ఏడాది పీడకలను మిగిల్చింది. ఇజ్రాయెల్ బాంబు దాడులతో ఏకంగా వేల మందిని హతమార్చింది. లక్షల్లో ప్రజలను గాయపరిచింది. మరికొన్ని లక్షల మందిని నిరాశ్రయులను చేసింది. ఈ సంవత్సరం గాజా ఓ శిథిల నగరంగా మారింది. మొత్తంగా 2025 పాలస్తీనియన్లకు అత్యంత ప్రాణాంతకమైనటువంటి ఏడాదిగా మార్చాయని ఇజ్రాయెల్ మానవ హక్కుల సంస్థలు పేర్కొన్నాయి. బిమ్కోమ్ గీషా అసోసియేషన్ ఫర్ సివిల్ రైట్స్ ఇన్ ఇజ్రాయెల్, పబ్లిక్ కమిటీ అగెన్స్ట్ టార్చర్ ఇన్ ఇజ్రాయెల్, హమోకేడ్ యోష్ దిన్ కంబాటెంట్స్ ఫర్ పీస్, ఇర్ అమీమ్, ఎంకే షావే, ఫిజిషియన్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఇజ్రాయెల్, బ్రేకింగ్ ది సైలెన్స్, టోరట్చేడెక్ అనే 12 ఇజ్రాయెల్ మానవ హక్కుల సంఘాలు సంయుక్తంగా ఈ విషయాన్ని పేర్కొన్నాయి. 2023-24లో ఇజ్రాయెల్ మారణ హోమం సమయంలో గాజాలో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు నమోదయ్యాయి. అది 2025లో భారీగా పెరగడం గమనార్హం. మరణాల సంఖ్య దాదాపు రెట్టింపైంది. గాజా ఎన్క్లేవ్లో నిర్వాసితులు భారీగా పెరిగారు. ఆకలి సామూహిక మరణానికి కారణమైందని నివేదిక పేర్కొంది. యుద్ధం ప్రారంభంలో అసాధారణమైనవిగా పరిగణించిన ఉల్లంఘనలు ప్రస్తుత సంవత్సరంలో రోజువారీ ఆచరణలో భాగమయ్యాయని హక్కుల సంఘాలు తెలిపాయి. ఇక ఈ ఏడాది గాజా యుద్ధం 1967 తర్వాత పాలస్తీనియన్లకు అత్యంత ప్రాణాంతకమైనదే కాదు, అత్యంత వినాశనకరమైనదని మానవ హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ హక్కుల సంఘాలు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ యుద్ధంలో మరణించిన వారి సంఖ్య మార్చి 2024లో 36,000కు చేరుకుంది. అక్టోబర్ 25 నాటికి ఆ సంఖ్య 67,173కు చేరుకుంది. వీరిలో 20,000 మందికి పైగా పిల్లలు, దాదాపు 10,000 మంది మహిళలు ఉన్నారు. అంతేకాకుండా శిథిలాల కింద ఇంకా 10,000కు పైగా మృతదేహాలు ఉన్నట్లు అంచనా. ఇక గాయపడిన వారి సంఖ్య 170,000 దాటింది. ఆ నివేదిక ప్రకారం 2025లో నిర్వాసితులైన పాలస్తీనియన్ల సంఖ్య 1.9 మిలియన్లకు చేరుకుంది. ఇది గాజా జనాభాలో దాదాపు 90% కాగా 2024లో ఈ సంఖ్య 1 మిలియన్గా ఉంది. ఇక నిర్వాసితులకు ఏర్పాటు చేసిన తాత్కాలిక గృహాలు బాంబుదాడుల దెబ్బకు కూలిపోయాయి. నీరు, విద్యుత్తు సహా కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని నివేదిక పేర్కొంది. ఆగస్టు 2024లో హసీనా ప్రభుత్వం పతనమైన వెంటనే ఎన్నికలు జరిగితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందు వరుసలో ఉందని భావించారు. అయితే ఇప్పుడు బీఎన్పీ ఆ ఆధిక్యాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు నిషేధంలో ఉన్న బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ నిశ్శబ్ద విజయానికి దగ్గరగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ విషయమై అమెరికాకు చెందిన థింక్ ట్యాంక్ ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో 33% మంది బీఎన్పీకి అవకాశం ఉందని చెప్పగా 29% మంది జమాత్కు అనుకూలంగా సర్వేలో ఓటు వేశారు. ఇక విడుదలైన సర్వే ఫలితాలలో జమాత్ను 53% మంది లైక్ చేశారని, బీఎన్పీని 51% మంది లైక్ చేశారని కూడా పేర్కొన్నారు. సెప్టెంబర్, అక్టోబర్లలో యుఎస్ ప్రభుత్వం పాక్షికంగా నిధులు సమకూర్చే ఇంటర్నేషనల్ రిపబ్లికన్ ఇన్స్టిట్యూట్ కోసం సేకరించిన డేటా ప్రకారం విద్యార్థుల నేతృత్వంలో నేషనల్ సిటిజన్స్ పార్టీని కేవలం 6% మంది మాత్రమే ఆదరిస్తున్నారని తెలిపింది. విద్యార్థులు ప్రారంభించిన ఆందోళనలో హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. వీరిలో కొందరు ఎన్సీపీని ఏర్పాటు చేశారు. మొదటిసారిగా జమాతే ఇస్లామీ విద్యార్థి విభాగం అయిన ఇస్లామీ ఛాత్ర శిబిర్ సెప్టెంబర్లో నిర్వహించిన ఢాకా విశ్వవిద్యాలయ కేంద్ర విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. క్షేత్రస్థాయిలో ఉన్న వాతావరణాన్ని వెల్లడించేలా జమాత్ తరంగం అక్కడితో లాగలేదు. జహాంగీర్ నగర్, రాజ్షాహి, చిట్టగాంగ్ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘం ఎన్నికలలో ఛత్ర శిబిర్ ఆధిపత్యం చెలాయించింది. బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయాల కేంద్ర సంస్థ ఆల్ యూనియన్లలో మెజార్టీని సాధించింది. ఐఆర్ఐ సర్వేలో జమాతే కంటే కేవలం 4% పాయింట్లు మాత్రమే బీఎన్పీ ఆధిక్యంలో ఉండడం గమనార్హం. ఎన్నికలు జరిగే నాటికి ఈ ఫలితాలు ఎలాగైనా మారవచ్చు. జమాతే ఇస్లామీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణాన్ని కలిగి ఉంది. ఇది బీఎన్పీ కంటే మెరుగైనది.
బంగ్లాదేశ్లో జమాతే ఇస్లామీ బీఎన్పీకి వ్యతిరేకంగా పుంజుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లోని స్థానికుల అభిప్రాయం ప్రకారం హసీనా తర్వాత బంగ్లాదేశ్లో బీఎన్పీ లేదా ఇతర తీవ్రవాద సంస్థల చేతుల్లో వేధింపులను ఎదుర్కొన్న హిందువులు సహా ప్రజలను రక్షించడానికి జమాత్ కార్యకర్తలే ముందుకు వచ్చారు. అందువల్ల మార్పు కోసం జమాతకే ఓటేసే అవకాశం ఉంది. అంతేకాదు ఇమేజ్ బిల్డింగ్ కసరత్తులో చురుగ్గా పాల్గొన్నది ఒక జమాతే మాత్రమే కావడం గమనార్హం. జూలై-ఆగస్టు 2024 ఉద్యమం నుండి బంగ్లాదేశ్లో చాలా మార్పులు వచ్చాయి. ఫిబ్రవరిలో మహమ్మద్ యూనస్ హామీ ఇచ్చిన సార్వత్రిక ఎన్నికలకు ముందు కీలక పరిణామాలను నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీఎన్పీ జమాత్ మధ్య కేవలం 4% పాయింట్ల అంతరం మాత్రమే ఉండడంతో ఫలితం ఏ విధంగానైనా మారవచ్చు. మరోవంక బంగ్లాదేశ్ అక్కడి ప్రజలతో చారిత్రక సంబంధాలను కలిగి ఉన్న భారతదేశం ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారితో సంబంధం కలిగి ఉంటుంది. జమాత్ విజయం న్యూఢిల్లీకి చాలా భిన్నమైన లెక్కలు ఉండనున్నాయి. న్యూఢిల్లీ ఏదైనా సంఘటనకు సిద్ధంగా ఉండాలి. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం సిద్ధమైంది. నవంబర్ 4 నుండి ప్రారంభించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో గణన ఫారంల డిజిటలైజేషన్ సమయంలో అందుబాటులో ఉన్న తాజా ట్రెండ్ ప్రకారం 46 లక్షలకు పైగా పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఇప్పటికే గుర్తించారు. నిన్న సాయంత్రం వరకు పూర్తయిన గణన ఫారంల డిజిటలైజేషన్ ప్రకారం ప్రస్తుతం ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి అర్హత ఉన్న మొత్తం పేర్ల సంఖ్య 46 లక్షలకు పైగా ఉంది. అదే సోమవారం సాయంత్రం వరకు పూర్తయిన లెక్కల ప్రకారం ఆ సంఖ్య 43.5 లక్షలే. అంటే 24 గంటల్లోపు ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి అర్హత ఉన్న పేర్ల జాబితాలో మొత్తం 2,70,000 పేర్లను అదనంగా చేర్చారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుండి వచ్చిన సమాచారం ప్రకారం నిన్న సాయంత్రం వరకు జాబితాలో చేర్చిన 46 లక్షలకు పైగా పేర్లలో దాదాపు 22 లక్షలకు పైగా పేర్లు మరణించిన ఓటర్లు కేటగిరీ కిందకు వచ్చాయి. మొత్తం 6,40,000 మందిని గుర్తింపు లేని ఓటర్లు కేటగిరీలో చేర్చారు. పదే ఫోన్ కాల్స్ చేసినప్పటికీ బూత్ స్థాయి అధికారులు వారి ఇంటి వద్ద గణన ఫారాలను పంపిణీ చేయలేకపోయారు. దాదాపు 16 లక్షలకు పైగా ఓటర్లను షిఫ్టెడ్ ఓటర్లు కేటగిరీ కింద గుర్తించారు. అంటే వివాహం, ఉద్యోగాలు వంటి కారణాల వల్ల వారు శాశ్వతంగా వేరే చోటికి మారారు. చివరగా దాదాపు 1,00,000కు పైగా ఓటర్లను డూప్లికేట్ ఓటర్ల కేటగిరీ కింద గుర్తించారు. అంటే 2 చోట్ల ఒకేసారి నమోదు చేసుకున్న ఓటర్లు కాగా అక్టోబర్ 27 నాటికి పశ్చిమ బెంగాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7,66,37,529. మంగళవారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో మరణించిన ఓటరు, వేరే చోటికి మారిన ఓటర్ లేని బూతుల సంఖ్య విషయంలో అసంబద్ధతను గ్రహించిన ఈసీఐ సంబంధిత జిల్లా మేజిస్ట్రేట్ల నుండి నివేదికలను కోరింది. 24 గంటల్లోపు జిల్లా మేజిస్ట్రేట్లు మంగళవారం ఈసీఐకి కొత్త నివేదికలను సమర్పించారు. అక్కడ ఒక మరణించిన ఓటర్ లేదా నకిలీ ఓటర్ లేదా బదిలీ అయిన ఓటర్ లేని కొత్త ఎన్నికల బూతుల సంఖ్య 480కి తగ్గింది. పంచాయతీరాజ్ ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేసి మంచి సర్పంచ్లను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రాజకీయ వర్గీకరణ ఆపాలని, తెలంగాణను దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చడానికి 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రభుత్వం ఇప్పటికే సుపరిపాలన ద్వారా వాగ్దానాలను అమలు చేస్తుందని ఆయన అన్నారు. మంచి సర్పంచ్ లేకపోతే గ్రామాలు నాశనం అవుతాయి. ప్రజలు రాజకీయ వర్గాలను ఆపివేసి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడాలి. తద్వారా దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1గా మారుస్తామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి విద్యా, నీటిపారుదల రంగాలు కీలకమని పేర్కొంటూ ఖమ్మం జిల్లాలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని ముఖ్యమంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో పాలకులు కమిషన్ల కోసం ప్రాజెక్టులను దోపిడీ చేశారని, ఫలితంగా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను మేము పూర్తి చేస్తాము. జిల్లాలోని పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేయడానికి తగిన నిధులు అందిస్తామని సీఎం అన్నారు. ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యతను నేను తీసుకుంటాను అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొత్తగూడెం పాల్వంచ ప్రజలు చేసిన సహకారాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసం రైతులు 100 ఎకరాలు ఇచ్చారు. కానీ బయట వారికి ఆ ప్రాజెక్టులో ఉద్యోగాలు లభించాయి. అందుకే పాల్వంచ ప్రజలు తిరుగుబాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించారని సీఎం అన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను కూడా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మాజీ ప్రధాని నెరవేర్చారు. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టడం గొప్ప అవకాశం. ప్రధానమంత్రిగా తన 10 ఏళ్ల కాలంలో మన్మోహన్ సింగ్ దేశ అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ మహిళల సాధికారత విజన్ డాక్యుమెంట్కు కీలకమని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 రూపకల్పనలో భాగంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ప్రస్తుతం 52.7% ఉందని, దానిని 2047 నాటికి 95% చేరేలా విజన్ డాక్యుమెంట్ రూపకల్పన చేయాలని సూచించారు. ఇందులో భాగంగా మహిళల సాధికారత, ఆర్థిక అభివృద్ధి, సంరక్షణ, పోషకాహారం అంశాలపై చేపట్టాల్సిన కీలక చర్యలపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే మహిళల ఉపాధి, ఉద్యోగ అవకాశాలను విస్తృతంగా పెంచడానికి సమగ్ర వ్యూహం ఉండాలని ఆమె స్పష్టం చేశారు. మహిళా సంక్షేమం, పోషకాహారం ప్రధాన లక్ష్యాలుగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. కోట్లాది మంది మహిళా కోటీశ్వరులను తయారు చేసే లక్ష్యంతో వివిధ వ్యాపారాలలో మహిళలను ప్రోత్సహించడానికి
విజన్ 2040 డాక్యుమెంట్ను రూపొందించాలని ఆమె అన్నారు. అంతేకాదు మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు కుట్టడాన్ని ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుందని మంత్రి గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలకు ప్రతి సంవత్సరం 30 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఆమె అన్నారు. ప్రైవేట్ రంగంలో కూడా మహిళా సంఘాల నైపుణ్యాన్ని వినియోగిస్తూ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లు, హాస్టల్లో విద్యార్థుల యూనిఫామ్ తయారీ పనులు మహిళా సంఘాలకే అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే 2047 విజన్ ప్రకారం అన్ని మహిళలకు యూనివర్సిటీ చైల్డ్ కేర్, యూనివర్సల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆమె పేర్కొన్నారు. దీనికోసం 1 కోటి మంది మహిళా కోటీశ్వరులను తయారు చేసే కార్యక్రమాన్ని కీలకంగా తీసుకుంది. ప్రతి మహిళ ఆర్థిక భద్రత, డిజిటల్ జ్ఞానం, వ్యాపార అవకాశాలు, ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా చర్యలు ప్రారంభించింది. మొత్తంగా వివిధ రంగాలలో మహిళలను ప్రోత్సహించడం, మహిళల అభివృద్ధిపై కేంద్రీకృతమైనటువంటి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా వృద్ధి చెందుతుందనే నమ్మకం మరింత బలపడుతుందని మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు హిందూ దేవతల ఉనికిని అపహాస్యం చేశారంటూ ఆయనపై రాజకీయ విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. కాగా గాంధీ భవన్లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం మాట్లాడుతూ హిందువులకు ఎంతమంది దేవతలు, దేవులు ఉన్నారు, 3 కోట్ల మంది ఉన్నారా అని ఆయన అంటూ పెళ్లి కాని వారికి హనుమంతుడు, 2 పెళ్లిళ్ళు చేసుకున్న వారికో దేవుడు, మందు తాగే వారికో దేవుడు, ఎల్లమ్మ, మైసమ్మ, పోచమ్మ, కళ్ళు పోయాలి, కోడి కోయాలి అనేటోళ్లకు పప్పు తినేవారికో దేవుడు ఉన్నారు. ఇలా ప్రతి వర్గానికి దాని సొంత దేవుడు ఉన్నాడు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగా హిందూ దేవతలపై సీఎం చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ముఖ్యమంత్రి హిందూ విశ్వాసాలను అవమానించారని, మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపించాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు సిగ్గుపడుతున్నారని బీజేపీ నాయకుడు చిక్కోటి ప్రవీణ్ అన్నారు. కాంగ్రెస్కు రేవంత్ రెడ్డికి సిగ్గులేదు, ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పి తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ హిందూ దేవతలను ఎగతాళి చేయడం ఈ రోజుల్లో అందరికీ ఒక ప్యాషన్ అయిపోయిందని ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడడం దురదృష్టకరమా? తను పనిచేసే వారిని ఆకట్టుకోవడానికి ఆయన ఇలా మాట్లాడుతున్నారా అని వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి అని బీఆర్ఎస్ నాయకుడు ట్వీట్ చేశారు. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యతో వివాదం చెలరేగడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం దేవుడి ఫోటోతో ఏదైనా కోరుకునే వారు బిచ్చగాడు, హిందువు కాదు అని బీజేపీని విమర్శిస్తూ సీఎం అన్నారు. దేవుడి గుడిలో ఉండాలి, భక్తి హృదయంలో ఉండాలి, అలాంటి వారే నిజమైన హిందువులు. బీజేపీ నాయకులు రోడ్లపై దేవుని ఫోటో నుంచి ఓట్లు అడుగుతారు అని సీఎం గత సంవత్సరం ఆర్మూర్లో మాట్లాడి బీజేపీ నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. తమకు కల్తీ ఆహారం పెడుతున్నారంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు నిరసనకు దిగారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా హాస్టల్లో నాసిరకం ఆహారం వడ్డించారని ఆరోపిస్తూ నిన్న రాత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్, చీఫ్ వార్డెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈవెన్ హాస్టల్ విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆహారాన్ని తీసుకొచ్చి రోడ్డుపై పెట్టారు. మెస్ సమస్యలు, ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంపై పదే ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పెడచెవిన పెట్టారని విద్యార్థులు వాపోయారు. అసలు హాస్టల్లో వడ్డించే పాడైపోయిన ఆహారంతో తమ అనారోగ్యాలకు గురవుతున్నామని, ఇప్పటికైనా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, హాస్టల్లో కనీస వసతులు కల్పించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు. కాగా విద్యార్థులు ఆకస్మికంగా రోడ్డుపై బైఠాయించడంతో క్యాంపస్లో వాహనాల రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీర్చారు. నిరసనను విరమించారు. ఈ విషయమై విద్యార్థులు అధికారులను కలుస్తారని పోలీసులు తెలిపారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.